హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. ఈ మధ్య టైం కుదిరినప్పుడు అప్పుడప్పుడు సోమవారాలు శివాలయం దగ్గరికి అయితే పోతున్నా. అయితే ఎప్పుడు ఒకే శివాలయం కాకుండా మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని పురాతన శివాలయాలని దర్శించుకోవాలని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ వేసినాం. అందులో భాగంగానే ఈ 4వ శివాలయాన్ని కూడా వచ్చేసినాం. ఇంత ముందుకు మేము వెళ్ళిన 3వ శివాలయాల గురించి కూడా వీడియోలు తీసి పెట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియోలను కూడా చెక్ చేయండి, యూట్యూబ్ లో ఉంటాయి. ప్రెసెంట్ నేను వచ్చిన శివాలయం వచ్చేసి నల్గొండలోనే ఉంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మిర్యాలగూడ బైపాస్ పోర్ట్ అయితే ఉంటుంది. ఈ శివాలయం నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం. వచ్చి ఈ సినారియో చూస్తుంటే నల్లగొండలో మరో చెరువు గట్టుకైతే వచ్చినట్టు అనిపించింది. అట్లా ఉన్న ఇక్కడ ఉన్న ప్రదేశాలు మొత్తం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా కనిపిస్తుంది. పైనుంచి కిందికి చూస్తే ఎక్కడంగా నిలబడి చూస్తే నల్లగొండ మొత్తం కనిపిస్తుంది మనకు. వెళ్ళేసరికి ఉదయం 9 అయితే అయింది. అప్పటికే చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు దర్శనం అయిద్దో లేదో అని చెప్పి కంగారుగా పైకి అయితే వెళ్ళినాం. పైకి వెళ్ళేసరికి బాగా అలసిపోయాను. ఎందుకంటే కింద మెట్లయితే చాలా ఎడవాలుగా ఉన్నాయి. పైకి వెళ్లి గుడిని చూసేసరికి ఒక్కసారి ఆశ్చర్యపోయినాం. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద గుడి ఏం లేదు. ఇది చూస్తే మొత్తం ఒకటే బండ. ఆ బండ మీద స్తంభాలతోని ఒక గుడిని అయితే కట్టారు. దాంట్లోనే రాయి మీద శివలింగాన్ని అయితే చెక్కారు. శివలింగాన్ని చూడగానే నాకు చెరువుగట్లో ఉన్నటువంటి 3 గుండ్ల మీద ఉన్నటువంటి శివలింగం అయితే గుర్తొచ్చింది. అక్కడ అచ్చం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. మరి ఎవరు చెక్కారో, ఎప్పుడు చెక్కారో మనకైతే ఐడియా లేదు. కానీ చూస్తేందుకు మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ గుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయాలన్నీ యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి యూట్యూబ్ లో ఉన్న వీడియోని చెక్ చేయండి. ఉంటా మరి, నమస్తే, బాయ్ బాయ్.